నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. శుభాశీస్సులండి. అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయా, నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? కుటుంబ సభ్యులతో వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉంది. బయట వ్యక్తులతోనూ విరోధాలు, శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది. గొడవలు, కొట్లాట్లు వచ్చే అటువంటి సమస్యలు ఉన్నాయి. భూ సంబంధ విషయాలలో కూడా చాలా వరకు దూరం ఉండడం మంచిది. వాటి వల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఫ్యామిలీ మధ్యలో కూడా భార్యాభర్తల విషయంలో కానీ, కుటుంబ వ్యక్తులతో కానీ, అన్నదమ్ములతో కానీ శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది. మాట మాటకి చాలా అంటే పెద్దగా చిన్న విషయం గోటుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం అన్న సామెత కింద పెద్దగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా భార్యాభర్తల మధ్య కొంతమందికి ఎడబాట్లు, కోర్టులో పడి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఆ కోర్టు సమస్యలు దీర్ఘకాలికంగా పీడించే అవకాశం ఉంది. ఎవరితో అయినా కూడా మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడకుండా సౌమ్యంగా మాట్లాడడం, ఓర్పుగా ఓపికగా వ్యవహరించడాలు, చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. ఇదే కాకుండా దీంతోపాటు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా చాలా ముందు జాగ్రత్తగా ఏదైనా సరే కేర్ తీసుకోవడం మంచిది, జాగ్రత్త పడడం మంచిది. ఇదే కాకుండా వాహనాలు కొనే విషయాల్లో వాహనాలు కొనద్దు ఈ ఆశ్వేజ మాసంలో. ఎందుకు ఇదంతా కూడా మనం ప్రతి రాశి కూడా చెప్తున్నాము అంటే, ఈ దసరా మాసం కాబట్టి దసరా నవరాత్రుల్లో ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం లేదు. విజయదశమి అన్ని విజయాలే అని చెప్పేసి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అది కరెక్టే కాదన్ను. అలానేసి అందరికి కాదుగా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని వస్తువు కూడా ప్రమాదాలు జరిగిన వాళ్ళు చూసుకుంటే కోకొల్లలు. మరి ఏమిటి ఇక్కడ అంత చిక్కని రహస్యాలు ఏమిటి? దాన్నే అది ఎంతో బ్యాడ్ టైం అని అర్థం. ఏమిటి? ఎంతో అది పూడ్చలేనటువంటి బ్యాడ్ టైం అని అర్థం. గండాలు ఉంటుంటాయి. ఏది? ఆయుష్ గండాలు. అది ఇంకా వాళ్ళ జీవితంలో రాసేసి ఉంటాడు, ఇది ఫిక్స్ అని చెప్పేసి. అటువంటి వాటిని మనం జాగ్రత్త పడాలి, అటువంటి సమయంలోనే జాగ్రత్త పడాలి. సరే, అది దాని విషయం చాలా వివరణ ఉంటుంది, మనం అంత చెప్పే సమయం కూడా కాదు. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ తప్పించుకు తిరుగువాడు దన్నుడు సుమి అన్నట్టుగా అన్నిటి నుంచి మనము తెలివిగా జాగ్రత్తగా నడుచుకోవడమే దీనికి ఒక పరిష్కార మార్గం. వీటన్నిటికన్నా మించి వీళ్ళు అధికంగా భక్తి మార్గంలో ఉండడం వీళ్ళని ఎంతో కొంత కాపాడుతుంది. మనకు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మనం చేసిన దాన్ని బట్టి ప్రాణం పోవాల్సిన దాంట్లో చిన్న ప్రమాదంతో బయటపడతాం. అది వాస్తవం. అందుకనేసి ఈ రాశి వాళ్ళు నూతన వాహనాలు కొనద్దు, తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే ఉన్న వాహనాలతోనే మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకంటే గతంలో తీసుకున్నప్పుడు అవి ఎప్పుడు తీసుకున్నారో ఏమో, ఏ టైంలో తీసుకున్నారో అనేది కూడా తెలియదు. కాబట్టి వాళ్లకు ఊహించినటువంటి వాహన ప్రమాదాలు, శారీరక గాయాలు, ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త ఉండడం మంచిది. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోకుండా బయటికి వెళ్ళొద్దు. దైవ దర్శనం చేసుకోకుండా, అది కూడా ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా నరసింహస్వామిని కానీ దర్శించడం చేయడం కానీ, లేదంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేయడం కానీ, లేదంటే కాలభైరవుణ్ణి దర్శనం చేసుకోవడం కానీ, లేదంటే వీరభద్రుని దర్శనం చేసుకోవడం కానీ, వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క దైవారాధన అనేది ప్రతిరోజు కూడా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటే ఆ రోజు రాబోయేటువంటి ఉపద్రవాలు మనకు రాకుండానే వైదొలిగిపోతాయి. చక్కగా మనము అన్నిట్లోనూ అధిగమించగలుగుతాం, రాణించగలుగుతాం, అభివృద్ధి చెందగలుగుతాం. ఇది మకర రాశి వాళ్ళు. సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనటువంటి జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. అలానేసి మరీ ఓవర్గా భయపడిపోయి కంగారు పడిపోవడం అవసరం లేదు. మనము ఓర్పుగా ఓపికగా ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది
తెలుసుకొని ఆచరించడం మనకు కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. ఒకవేళ లాభం లేకపోయినా పర్వాలేదు, కానీ నష్టం లేకుండా అంటే చాలు, అదే 10,000. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగాల విషయంలో కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు చేయకపోవడం మంచిది. తర్వాత చేస్తే వెంటనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువగా దీర్ఘకాలికంగా అది కొనసాగే అవకాశమే ఉంది. అంటే ఉద్యోగం రాక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, పాపం అది రాదు, విసిగిపోతూ ఉంటారు. ఏమిటి నేను ఎంత ప్రయత్నం చేసినా రావడం లేదే అని కూడా బాధపడే అవకాశం ఉంది. అందుకనేసి కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసంలో అసలు ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ చేసే వాళ్ళకి ఉన్న ఉద్యోగాల్లోనే కష్టాలు ఉన్నాయి, అంటే చేస్తున్న ఉద్యోగాలే ఉంటాయా ఓడిపోతాయా అన్నట్టుగా ఉన్నటువంటి మాసం ఇది. చేసే జాబులే పోయే అవకాశం ఉంది, లేదంటే అందులోంచి ఇంకా కిందికి వచ్చే అవకాశం ఉంది. కిందికంటే మంచి పొజిషన్లో ఉన్నవాడు కూడా మేనేజర్గా ఉన్నటువంటి వాడు దాంట్లో చిన్న స్థాయికి దిగజారిపోయే అవకాశం ఉంది. శాలరీ విషయంలో కానీ, హోదా విషయంలో కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాంటివి జరిగాయి, చాలామందికి జరిగాయి. చాలామందికి అంటే నాకు జరగలేదే అని అంటే పొరపాటు. ఎంతోమంది ఉన్నారు, ఎవరికి ఏం జరుగుతున్నాయో అవన్నిటిని మీరు ఊహించలేరు, మేము మాత్రమే గమనించగలం. అందులోనూ వాళ్ళందరూ కూడా మనల్ని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు కూడా. కాబట్టి ఇవన్నీ మేము మీకు చెప్పడం కన్నా కూడా ఎవరెవరికి ఏమేమి జరిగాయి అనే రీసెర్చ్ అనుభవం ఎక్కువ. రీసెర్చ్ ఒక మకర రాశి, మకర రాశి వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, శ్రవణ నక్షత్ర జాతకులు, ధనిష్ట నక్షత్ర జాతకులు, వీళ్ళు ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఉద్యోగంలో వచ్చింది, చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ పొందారా లేరా, లేదంటే ఎంతమందికి ఉద్యోగాలు పోయాయి, ఇవన్నీ వాళ్ళు మనలోకి ఫోన్ చేసి ఇట్లా ఉన్న ఉద్యోగం పోయింది గురువు గారు అని అడుగుతుంటారు కదా. అలాంటి వాళ్ళు ఎంతమంది సంఖ్య, ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఎంతమంది సంఖ్య, ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎంతమంది సంఖ్య, ఇలాంటివన్నీ కూడా మాకు ఒక డేటా అంటారు. ఏమంటారు? డేటా అంటే అనుభవం అన్నమాట. ఇవన్నీ కూడా రీసెర్చ్. అలాంటి వాటిల్లో ఇవన్నీ చూసి అనుభవపూర్వకంగా చెప్పడం, ఏదో నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెప్పడం కాదు, అది అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి చెప్పడం. దాంట్లోనూ మనము ప్రకృతి అనే నాడిని పట్టుకొని జరిగేది, జరగబోయేది, భూత భవిష్యత్ అంతా కూడా ముందు జాగ్రత్తగా చెప్పడం. ఇది ఆచరించిన వాళ్ళు, పాటించిన వాళ్ళు చక్కగా జీవితకాలం శాశ్వతంగా స్థిరపడతారు, బాగుపడతారు. వీటిని కొట్టేసిన వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితం కూడా ఫెయిల్, అంటే జీవిత ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళే, లైఫ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి విషయాలలో కూడా ముందు పడకపోవడం మంచిది, మంచి విషయమే. మకర రాశి వాళ్ళకి ఈ యొక్క ఆశ్వేజ మాసం, అక్టోబర్ నెల ఎక్కువగా వ్యతిరేకతలే అధికంగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఎక్కువ శాతం నష్టాలు కూడా ఉన్నాయి. దానికి తోడు మొన్న చంద్రగ్రహణం వల్ల వ్యయము, మళ్ళీ ఇప్పుడు నిన్న సూర్యగ్రహణం వల్ల కూడా, ఈ యొక్క ఆదివారం అమావాస్య సూర్యగ్రహణ ప్రభావం వల్ల కూడా వీళ్ళకు నష్టాలే ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలి అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, ఏటుకి ఎదురెదడం అంటే నీళ్లు పారుతుంటే ఎదురుగా ఈదామంటే ఎంత ఈదినా అక్కడే ఉంటారు, ఎంత ఈదినా అక్కడే ఉంటే అక్కడ ఉన్నా పర్వాలేదు, కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఈదలేక కొట్టుకుపోయే అవకాశం అన్నట్టుగా ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి గ్రహణ ప్రభావం వల్ల కూడా వ్యయం అంటే లాస్, నష్టాలు అధికంగా ఉన్నాయన్నమాట. ఈ రాశి వాళ్ళు ఇంపార్టెంట్ పనుల్లో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అంటే తెగిపోయేటి కూడా ఇంకా కొనసాగుతూ ఉంటుందన్నమాట, సీరియల్ లాగా సంవత్సరాల తరబడి కొనసాగే అవకాశమే ఉంది. అందుకనేసి ఏది ఏమైనా మన మాట, మన నడవడిక మనల్ని కాపాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి విషయాలలో కూడా వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి కాబట్టి, శత్రుత్వాలు అధికంగా ఉన్నాయి కుటుంబ వ్యక్తులతోనూ బయట వ్యక్తులతోనూ. కాబట్టి వీళ్ళు వీలైనంత వరకు ఈ గ్రహణ ప్రభావాల వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. ఆ దాన ధర్మాలు ఏమిటి అంటే, నవధాన్యాలు కలిపి దానం చేయడం బెటర్. నవధాన్యాలు అంటే ఒక్కొక్కటి కాకుండా 9 ధాన్యాలను కలిపి
నవధాన్యాలను కలిపి ఒక నలుపు జాకెట్లో కానీ లేదంటే ఎరుపు జాకెట్లో అయినా సరే, ఇక్కడ నక్షత్రాల ప్రకారంగా చెప్పుకుందాం. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఎరుపు జాకెట్లో ఈ నవధాన్యాలు పెట్టి దక్షిణ తాంబూలంతో దానం చేయండి. అలాగే ఇక్కడ శ్రవణ నక్షత్ర జాతకులు అవుతేనేమో నలుపు జాకెట్లో పెట్టి దానం చేయండి. ఆ దానం వల్ల వీళ్ళ కొంత నెగిటివ్ పోతుంది, పాజిటివ్ ఏర్పడుతుంది, శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఏ రాశి ఏ పేర్లు ఉన్న వాళ్ళు, ఏ నక్షత్రం వాళ్ళు, ఏ రాశి వాళ్ళు అని అనుకునే విషయంలో మనకు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం ఇదేమిటంటే బో అలాగే జా జీ అక్షరాలు కలిగిన వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అలాగే కా అంటే మెలికి కా అనమాట, వంకర కా కా కీ కు కే అక్షరాలు కలిగిన వాళ్ళు శ్రవణ నక్షత్ర జాతకులు. అలాగే గా ఘీ అక్షరం కలిగినటువంటి వాళ్ళు ధనిష్ట నక్షత్రం, వీళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు పొద్దున్నే నిద్ర లేవగానే వీళ్ళు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే వీలైనంత వరకు ఆంజనేయ స్వామిని దర్శనం చేయడం. అంటే ఇంట్లోనే ఎక్కడైనా సరే, హాల్లో కావచ్చు లేదంటే ఎక్కడైనా సరే, పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు, లామినేషన్ ఫోటో, 5 తలలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి. ఆయనను మనం సింహద్వారానికి లోపలైనా సరే లేదంటే బయటైనా సరే పెట్టుకోవాలి. మనం నిద్రలేగానే ఆ ఆంజనేయ స్వామిని చూసినట్టయితే సమస్త దోషాలన్నీ కూడా నశించిపోతాయి. నశించిపోతాయి. నిద్ర లేవగానే పంచముఖ ఆంజనేయ స్వామిని చూడండి, మీకు ఆ రోజు శుభం కలుగుతుంది. ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.